అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ హౌస్ అనేది 60 డిగ్రీలకి మనకి కాంపాస్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ హాల్ అనేది ఈ ద్వారానికి ఎదురుకుండా మనకి గోడ అనేది కట్టుబడి చేయడం జరుగుద్ది. మామూలుగా ఇలా ఇప్పుడు మనకి ఇది ఆగ్నేయ ద్వారం. ఇప్పుడు ఈ ద్వారాన్ని మనం ఈ డైరెక్షన్లో ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా హాల్గా ఉండి ఇప్పుడు ఈ ద్వారం అనేది మనకి తూర్పు స్థానంలో తూర్పు ఆగ్నేయంగా రావడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వారం కూడా మనం క్లోజ్ చేయడం జరుగుద్ది. ఇక్కడ మనకి వంటగదిలో ఓపెన్ అనేది ఉండకూడదు కాబట్టి ఇది కూడా మనం హాల్గా డిజైన్ చేసినప్పుడు బెడ్రూమ్లోకి ఇక్కడి నుంచి ఇది వాల్ తీసుకొని ఇది కిచెన్ రూమ్గా తయారు చేసి బెడ్రూమ్ హాల్లో నుంచి వచ్చేలా ఇక్కడ ఒక డోర్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి నైరుతి స్థానాలు కాబట్టి నైరుతి భాగంలో మనం ఈ కిటికీ అనేది ఇక్కడ ఈ కిటికీని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లానే మనకి 2 కిటికీల డైరెక్షను క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఇది కూడా మనకి పడమ నైరుతిలో రావడం జరుగుద్ది ఈ ద్వారం. అందుకనే మనం ఈ ద్వారాన్ని కూడా గోడ కట్టుబడి చేసి ఇది తీసేయాలని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనకి 2 గదుల్లో డోర్ అనేది బెడ్రూమ్లో ఈ డోర్ కూడా తీసి గోడ కట్టమని మనం చెప్పడం జరుగుతుంది. ఈ డోర్ అనేది మనకి పడమర వాయువుగా వస్తుంది కాబట్టి ఈ డోర్ అనేది మనం ఉంచుతా ఉన్నది కాబట్టి ఉంచవచ్చు. ఇక్కడ మనకి ఈ డోర్ అనేది ఉత్తర వాయువుగా వస్తుంది కాబట్టి ఈ డోర్ అనేది మనం క్లోజ్ చేసి ఎదర భాగాలకు ఇవ్వడం జరుగుతుంది. సెప్టిక్ ట్యాంక్ కూడా పూర్తిగా మనకి కార్నర్లో లేకుండా మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇల్లు పెరిగినప్పుడు ఇప్పుడు మనకు పడమర వాయువు ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. లేదు మనకి ఇల్లును పెంచినప్పుడు అదే సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ మనకు తీసుకురావడం వల్ల కరెక్ట్ పాయింట్లో అనేది రావడం జరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే ఇలా ఖాళీ ఉన్నప్పుడు భాగాన్ని ఒక పార్టీషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. రెండోది నిధి భాగానికి కూడా మనం ఈ పిల్లర్ భాగం అనేది కోణ సూత్రం తీసుకొని కట్టుబడి అనేది ఫ్రంట్ ప్రహరీ చేసుకునే విధానం ఒక కొలత సరి సమానంగా తీసుకుంటే బాగుంటుంది.